మహబూబ్ నగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో పాటు కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టుకు వరద చేరుతోంది. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో వర్షానికి సంబంధించి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి వాగులు చెరువుల్లోకి జల ప్రవాహం వచ్చి చేరుతోంది. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కనుక పరిశీలిస్తే మహబూబ్నగర్ జిల్లాలో అటు బిడ్జిల్, జడ్చెల్ల, మామ్నార్తో పాటు సీసీకుంట ఏరియాలో కూడా రికార్డు స్థాయిలో వర్షం కురుస్తుంది. దీంతోపాటు నాగర్కర్నూలు జిల్లాకు సంబంధించి కల్లకుర్తి, వెల్దండ, వంగూరు, అట్లాగే కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి ఆ ఏరియాలో కూడా రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. దాదాపు వారం రోజులుగా ఇదే వాతావరణం కనిపిస్తుంది. జిల్లాలో జూలై మాసానికి సంబంధించి రికార్డు స్థాయిలో వర్షం పడుతుండడం వల్ల జూన్లో ఏదైతే లోటు వర్షపాతం నమోదైందో అది సమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల రైతులకు చాలా ఊరటగా కనిపిస్తుందని చెప్పవచ్చు. గ్రౌండ్ వాటర్ కూడా పెరగడానికి ఆస్కారం ఏర్పడింది. కృష్ణా బేసిన్లో కూడా రికార్డు స్థాయిలో వరద వస్తుంది. జూరాల ప్రాజెక్టుకి ప్రస్తుతం అయితే 1,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. సో డిశ్చార్జ్ కూడా దాదాపు 1,50,000 క్యూసెక్ల అవుట్ఫ్లోని డిశ్చార్జ్ చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 27 గేట్లు ఎత్తి వాటర్ని దిగువకు విడుదల చేస్తున్నారు. హైడల్ ప్రాజెక్టులో కూడా పవర్ జనరేషన్ నిరంతరాయంగా కొనసాగుతూ వస్తుంది. జూరాలకు సంబంధించినటువంటి అప్పర్ జూరాల, లోయర్ జూరాల ఈ రెండు చోట్ల కూడా పవర్ జనరేషన్ కంటిన్యూస్గా జరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే జూరాల ప్రాజెక్టుకి ఫ్లడ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా 24/7 కంట్రోల్ రూమ్లో పవర్ జనరేషన్ కొనసాగుతూ వస్తుంది. సో అన్ని అంటే జూరాలకు సంబంధించినటువంటి 2 పవర్ జనరేషన్లో కూడా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూ వస్తుంది. దీంతోపాటు జూరాలకు సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ కెనాల్ ఈ 2 కెనాల్ సంబంధించినటువంటి ఏరియాలో కూడా మొత్తం వాటర్ డిశ్చార్జ్ చేస్తున్నారు. ఒక కోయిల్ సాగర్ మినహా నెట్టెంపాడు కానీ భీమా లింక్ కెనాల్ అన్ని ప్రాజెక్టులకు కూడా నీటి పంపింగ్ మొదలైంది అని చెప్పవచ్చు. కృష్ణా తీరం మనము మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 300 కిలోమీటర్ల మీద కృష్ణానది ప్రవేశిస్తే అటు ముఖద్వారంగా భావించేటువంటి తంగిడి నుంచి మొదలైతే శ్రీశైలం బ్యాక్ వాటర్, కొల్లాపూర్, సోమశిల ప్రాంతం వరకు దాదాపు కృష్ణ తీరం అంతా కూడా ఒక కనువిందు చేస్తుంది. కృష్ణమ్మ అందాలు మాత్రం చాలా సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇదే మేరలో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కొంత మేరలో జనం ఇబ్బందులు పడుతున్నాడు. ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఆయా ప్రాంతాల్లో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అటు విద్యుత్ సంబంధించిన సమస్యలు కానీ అట్లాగే ఏవైతే మట్టిలు ఉన్నాయో వాటికి కూలడానికి సిద్ధంగా ఉండే ఇళ్లను కూడా ఖాళీ చేయించాలని అధికారులు సూచించడం జరిగింది. సో జిల్లాలో వర్షాల వల్ల ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణమే జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఇది మహబూబ్నగర్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.